నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజైతే నేను జాక్ మిషన్ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక సిస్టర్ అయితే అడిగారు జాక్ మిషన్ కోసం చెప్పండి అని. ఇంకా బాపిన్లోకి దారం ఎలా తోడాలనేది కూడా అడిగారు. నేను చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా తోడాలనేది చూపిస్తాను. నా జాక్ మిషన్ అయితే కొత్తదైతే కాదండి, ఇది 2 years అయిపోతుంది. జాక్ F4, ఇప్పుడు F5 కూడా వచ్చింది, కానీ సేమ్ మోడల్ సేమ్ స్పీడ్ ఉంటుంది. దీనికి కొంచెం అప్డేటెడ్గా ఉంటాయి అంతే. జాక్ F4 ఈ మిషన్ స్పీడ్ 40 ఉంటుందండి. ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంటుంది. నేనైతే 35 వాడతాను. 40 వరకు పెట్టుకోవచ్చు. కొంచెం దారం క్వాలిటీ వాడకపోతే ఏమవుతుందంటే తెగిపోతుంది. 35 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా లెంత్ బటన్ వచ్చి 2.5లో పెట్టుకుంటాను. 3 పెట్టుకున్నామంటే కుట్టు లెంతీగా పడిపోతుంది. ఈ బటన్ తిరగాలంటే దీని కింద ఉన్న ఒకటి ఉంది చూసారు బ్రేక్ లాగా, దాన్ని ప్రెస్ చేస్తేనే ఆ బటన్ తిరుగుతుంది. నెక్స్ట్ దీని ఉపయోగం ఏంటంటే మనం కుట్టు రఫ్ చేయడానికి కూడా ఇదే పనికొస్తుందండి. రన్నింగ్లో ఉన్నప్పుడు దాన్ని రఫ్ చేయాలంటే దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చిన్ని బటన్ చూసారా, ఇది మనం కార్నర్ తిప్పేటప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకోవడానికి ఒకటి కిందకి నొక్కితే ఒకసారి ప్రెస్ చేస్తే కిందకి పైకి అవుతుంది. నెక్స్ట్ దీనికి వచ్చి లైటింగ్ కూడా ఉంటుందండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని ఓన్లీ ఈ లైటింగ్లోనే మనం మిషన్ కుట్టేసుకోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా. ఇది కూడా చాలా బాగుంది. అయితే ఈ మిషన్ వచ్చి ఏంటంటే బిగినర్స్ అంత తొందరగా మెయింటైన్ చేయలేరండి. ఫస్ట్ అలవాటు ఉంది, మాకు చిన్న మిషన్ బాగా అలవాటు ఉంది అన్న వాళ్ళు మాత్రమే జాక్ మిషన్కి బాగా పనిచేస్తుంది. ఇంకా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి కూడా ఇంత పెద్ద మిషన్ వేస్ట్ అండి. చిన్న మిషన్ అయితేనే బెస్ట్. షాప్ లాగా లేదంటే మనం బయటకు కూడా కుడదాం అనుకున్న వాళ్ళకి జాక్ చాలా బెస్ట్. దారం కూడా 2 దారాలు ఇస్తాడు. ఒకటేమో మనం రన్నింగ్లో కుట్టుకుంటూ ఉండొచ్చు, ఇంకొకటి సెట్ చేసి పెట్టుకుంటే కనుక అది ఆల్రెడీ బాపిన్ ఫిల్ చేసి ఉంచుతుంది మనం కుట్టేటప్పుడే, అదొకటి. ఇంకా అన్నీ ఇచ్చిన హోల్స్ అన్నిటిలో పెట్టుకోవాలండి, లేకపోతే దారం తెగిపోతుంది. ఏ ఒక్కటి వదిలినా కూడా ఈ ఫాస్ట్ తట్టుకోలేక దారం అయితే తెగిపోతుంది, అదొకటి చూసుకోవాలి. ఈ మిషన్ మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఈజీయేనండి. దీని టేబుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాని మీద మనం బ్లౌజ్ కటింగ్ కూడా వేసేసుకోవచ్చు. మిషన్ వచ్చి దగ్గరగా 29 kgs వరకు ఉంటుంది. లిఫ్ట్ చేసేటప్పుడు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక ప్లస్ ఏంటంటే దీనికి మనం ప్రత్యేకంగా ఆయిలింగ్ చేయక్కర్లేదండి. మనం ఒక్కసారి 1 లీటర్ ఫిల్ చేసుకున్నామంటే కనుక దానికి అదే కూడా చక్కగా ఆయిలింగ్ అయిపోతూ ఉంటుంది మనం కుట్టుకునేటప్పుడు అన్నమాట. దీన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. చాలా బరువు ఉంది. నేనైతే ఆయిల్ మార్చలేదు. ఇది 6 monthsకి ఒకసారి ఆయిల్ మార్చేసుకుంటే కనుక కండిషన్లో ఉంటుంది. నేను ఇంకా మార్చలేదు, అందుకే ఇలా ఉంది. ఎప్పుడు కూడా మనం ఆయిల్ చూసుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి. 6 months మార్చుకుంటే సరిపోతుంది. చూసారా ఆయిల్ అంతా ఎలా కలర్ మారిపోయిందో. నేను దగ్గరగా వేసి 6 months అయిపోయి ఉంటుంది, అందుకే ఇలా మారిపోయింది. నెక్స్ట్ దీనికి తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళ ద్వారా ఆయిలింగ్ మిషన్ అంతా తిరిగేస్తుంది. ఇది నెట్ అండి, ఇది పోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. మనం మిషన్ కుట్టినప్పుడు చిన్న దారాలు అవన్నీ కూడా ఈ ఆయిల్లో పడిపోతాయి. ఆ మిషన్ ఆ నెట్ ఆపుతుంది అన్నమాట, లోపలికంతా వెళ్ళకుండా రిపేర్ రాకుండా ఉండడం కోసం. ఇంకొక ప్లస్ ఏంటంటే మనం పాదం ఎత్తేటప్పుడు చిన్న మిషన్లకైతే చేయి దగ్గరే కంపల్సరీ ఎత్తాల్సి ఉంటుంది, కానీ దీనికి కింద కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా కాలు పక్కనే ఉంటుంది ఒక బ్రేక్ లాగా. నేను చూపిస్తున్నాను చూడండి. అలా సెట్ చేసుకుంటే మనం ఎంత స్పీడ్ కొడుతున్నప్పుడైనా కూడా మనం దాన్ని పాదాన్ని ఎత్తుకోవడానికి దించుకోవడానికి కూడా అవుతుందన్నమాట. నేనైతే జాక్ మిషన్ కొన్నప్పుడు 21,000 ఉందండి. నేనైతే ఈఎంఐ తీసుకున్నాను, ఒకేసారి అమౌంట్ పే చేయలేను. ఇప్పుడైతే మరి ఏ కాస్ట్ ఉందో నాకు తెలియదు. ఇది 2 years అయిపోతుంది. 2 yearsలో కూడా నాకు ఎప్పుడూ రిపేర్ రాలేదు, చాలా చక్కగా పనిచేస్తుంది.
ఈ మిషన్లో ఇంకో ప్లస్ ఏంటంటే ప్రతిదానికి మనం కత్తి కోసం వెతకక్కర్లేదండి. మన పాదం దగ్గర ఒక బ్లేడ్ లాంటిది ఇస్తాడు. బాపిన్ ఫిల్ చేసుకున్న తర్వాత మిషన్ పైన ఒకటి చక్కగా ఉన్నాయి. తర్వాత ఈ మిషన్ కుట్టు కూడా చాలా నీట్గా పడుతుంది, ఫాస్ట్గాతో పాటు కొంచెం దలసరిగా ఉన్నాయి కూడా కుట్టేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.